నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. చంద్రబాబును అరెస్టు చేసి 2 ఏళ్లు పూర్తి. మూల్యం చెల్లించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని కితాబిచ్చిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఎరువుల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా. కలెక్టరేట్లో డీలర్లు, సొసైటీ నిర్వాహకులకు అవగాహన సదస్సు. 3 నాళ్ల ముచ్చటగా మిగిలిన మహిళా మార్ట్ మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్పీలు. లెక్కలు చెప్పాలని డిమాండ్. నీతి, నిజాయితీ, విలువలు కలిగిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అలాంటి నేతని సరిగ్గా 2 ఏళ్ల కిందట ఇదే రోజున అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు, వైసీపీ పతనానికి నాంది పలికిన రోజు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విదేశాల్లోని తెలుగువారు సైతం ఆయనకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టినా ప్రజల్లో ఆయన్ని కడిగిన ముత్యంలా సీఎం సీటులో కూర్చోబెట్టారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికీ చెల్లవని అన్నారు. జాతి చరిత్రలో ఈరోజు అనేది ఒక దుర్దినం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నీతి, నిజాయితీలు, విలువలతో ఉన్నటువంటి రాజకీయాలకి తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడిని, అవినీతి, అరాచకాలకు ఉన్నటువంటి ప్రభుత్వం తన పరాకాష్ఠ నిదర్శనంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రోజు. ప్రజలందరూ తిరగబడ్డారు, నిజాయితీ గెలిచింది. ఆ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా తమ ముఖ్యమంత్రి గారు వెంట నిలిచారు. తప్పుడు పనులు చేయటం, అవినీతి చేయటం, ఈరోజు అధికారంలో ఉంటే లిక్కర్ స్కాములు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, చేసినన్నిటికీ కూడా పతనానికి నాంది పలికినటువంటి రోజు కూడా ఈరోజు అవుతుంది. ఏదైనా కానీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినటువంటి తేదీ ఈ రోజును మేమందరం కూడా చరిత్రలో తెలుగు జాతి ప్రజలకి ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. వైసీపీ పతనం ఈ కారణంతో పూర్తి పతనానికి నాంది పలికిన రోజు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఎరువుల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే రైతులు ఇబ్బందులు పడతారు. జిల్లాలో ఎక్కడా ఏ రైతును ఇబ్బంది పెట్టకూడదు. ఎరువులు, నిత్యావసర వస్తువులు వీటిని అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు అమ్మినా, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోయినా అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువుల అమ్మకాలు జరపాలని కలెక్టర్ అన్నారు. ప్రతి దుకాణంలో ఎరువుల నిల్వలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. రైతుల్లో ఎరువుల కొరత వస్తుందని ఆందోళన సృష్టించి ముందుగానే అధిక ధరలకు కొనుగోలు చేసేలా చేయవద్దని, అలాంటి వారి పట్ల జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతుల్లో యూరియా వంటి ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవుట్ రీచ్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఆదేశంతో చేపడుతున్నట్టు తెలిపారు. జేసీ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు, ప్రభుత్వానికి ఎరువుల వ్యాపారులు వారధిగా ఉండి జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. జేడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల అమ్మకందారులు ఏ రోజు అమ్మకాలను ఆ రోజు ఈపాస్ మిషన్లో నమోదు చేయడం వల్ల నిల్వల్లో వ్యత్యాసాలు తెలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ కంట్రోల్స్ యాక్ట్ ఉంది. బికాస్ ఈ ఫెర్టిలైజర్ ఒక ఎసెన్షియల్ కమోడిటీ. సో దీన్ని ఎక్కడైనా అవకతవకలు జరిగితే, సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేదంటే అల్టిమేట్గా ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. సో ఫార్మర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి సక్రమంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికోసమే ఒక యాక్ట్ కూడా సెపరేట్గా ఉంది. సో ఈ యాక్ట్ గురించి మీ అందరికీ కూడా మీకు తెలుసు. మరొకసారి గుర్తు చేయడానికి, సో ఎవరైనా కొత్తగా షాప్స్ వచ్చి ఉంటే వారికి కూడా దీని గురించి ఒక పీపీటీ ప్రెసెంటేషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. హై ప్రైసింగ్ ఎక్కడ కూడా జరగకూడదు. అదేవిధంగా మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఏంటి, ఆ డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఒక ప్రైస్ ఏంటి అనేది ఒక బోర్డ్, అంటే ప్రజలకు తెలియజేయడానికి, ఫార్మర్స్కి తెలియజేయడానికి, ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయడానికి మీరు ఒక బోర్డు మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ఉన్న స్టాక్స్
డీటెయిల్స్, రిసీప్ట్స్ ఇవి అన్నీ కూడా రిజిస్టర్ ఉంది. సో దాని గురించి కూడా డీటెయిల్గా మరొకసారి మీకు ప్రెజెంటేషన్ ద్వారా చెప్తారు. అవి మెయింటైన్ చేసుకోవడం, ఇవి అన్నీ కూడా మీరు చేయాల్సినది. వీ డోంట్ వాంట్ టు డూ ఇట్, బట్ అలాంటి పరిస్థితి వస్తే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాము. బికాస్ ఇప్పుడు ఒక మండల్ లెవెల్లో తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా ఎస్హెచ్ఓ టీమ్స్ ఫామ్ చేసి ఉన్నాము. మీ అందరూ కూడా తెలుసు, లాస్ట్ వీక్స్ నుంచి అందరూ కూడా ఫీల్డ్కి వస్తున్నారు, వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే మనము దాదాపు ఒక 11 కేసెస్, 6 కేసెస్ బుక్ చేసి ఉన్నాము. ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము పొదిగిలో. ఎందుకంటే అనాథరైజ్డ్గా గుడౌన్లో కొన్ని ఫెర్టిలైజర్ మనము ఇన్స్పెక్షన్లో తెలియవచ్చు. సో ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ మీరు తీసుకోకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో మీరు తీసుకొని, ఇది ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో మీరు కూడా మీ వంతు బాధ్యతాయుతంగా మెలిగి, ఇది క్రైసిస్ వాస్తవానికి క్రైసిస్ కాదు, కృత్రిమంగా క్రైసిస్ని పెట్టుకునే ఇది తప్ప ఇది క్రైసిస్ కాదు. ఎందుకంటే సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ యూరియా కానీ ఎరువులు కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్క మాట కమ్యూనికేషన్ అనేది ఫార్మర్ వరకు వెళ్ళట్లేదు అనేది ఒక్క ఇది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం చెప్పారు మొన్న కంటిన్యూస్గా మా అందరికీ. సో ఆ మేరకు మరి మనము అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఇన్ఫ్యాక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన దర్శి కాన్స్టిట్యున్సీకి ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ వచ్చిన ముందు నుంచే మనము అలర్ట్గా ఉన్నాము. చాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఎప్పటికప్పుడు నేను, కలెక్టర్ గారు ఇద్దరం కూడా అలర్ట్ చేసాము. అందుకనే వాస్తవానికి స్టేట్లోనే మనం బెటర్ పొజిషన్లో ఉన్నాము ఇప్పటి వరకు. కాకపోతే ఇంకా మనము ఇది చేయాల్సిన ఉద్దేశం ఉందనే ఉద్దేశంతో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఫార్మర్ దగ్గరికి అట్లీస్ట్ 4-5 టైమ్స్ వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అంశాలు చెప్పేదానికి కూడా మనము ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. మీ వంతు మీరు కూడా చెయ్యాలి. ఏంటి చెయ్యాలి? వరి, ఫర్ ఎగ్జాంపుల్ వరి సాగు చేస్తే జనరల్గా నేను కూడా ఒక రైతు పెట్టాను, నేను స్వయంగా వ్యవసాయం చేసిన వాడిని, వరి పండించి వచ్చిన వాడిని కాబట్టి నాకు అవగాహన. రైతులకి డిపార్ట్మెంట్ వారితో పాటుగా ఎక్కువ టైము అందుబాటులో ఉండేది డీలర్లే. ఎక్కువ మా దగ్గరికి పెస్ట్ కానీ డిసీజ్ కానీ బాగా ఎక్కువ వచ్చి రైతు బాగా నష్టపోతున్నాడు అన్నప్పుడు మాత్రమే మా దగ్గరికి వచ్చి సలహాలు సూచనలకి జనాలు రావడం జరుగుతుంటుంది. అట్లా కాకుండా మిగతా టైంలో ఏంటంటే బత్తాడు డీలర్ల దగ్గరికి వచ్చేసి ఈ పురుగు కానీ ఈ తెగులు ఇటు ఉందండి అని చెప్పి వారు ఇచ్చిన వాటిని వరకు మాత్రమే రైతులు తీసుకుని వెళ్ళి పొలాల్లో స్ప్రే చేయడం కానీ వాడటం కానీ జరుగుతుంది. అందుకే రైతులకి మంచి నాలెడ్జ్తో ఉన్నటువంటి డీలర్స్ ఉంటే మంచిదనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీనికి కూడా ఒక విద్యా అర్హత పెట్టి డిప్లొమా కోర్సు లాగా, లేదంటే మన కేవీకే కానీ మేనేజ్మెంట్ తరఫున 1 ఇయర్ కోర్సు కూడా ఇచ్చి, ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు, అవినీతి మరక అంటకుండా నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు. గత వైసీపీ అరాచక పాలనలో సరిగ్గా 2 ఏళ్ల కిందట రాజకీయ యోధుడిగా పేరు గడించిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టును యావత్తు ప్రపంచం ఖండించింది. ఒంగోలులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తరలించే క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలంతా రోడ్లపైకి వచ్చి అడ్డుగా నిలిచారు. బాబును అరెస్టు చేయరాదంటూ వాహనాలకు అడ్డుపడ్డారు. నేత చంద్రబాబు అరెస్టును పెర్నమెట్ట, ఒంగోలులో అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి జగన్ అరాచక చర్యలను ఖండిస్తూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి నాటి వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి కొట్టుకుపోయింది. అధికారంతో విర్రవీగిన జగన్కు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది. బాబు అక్రమ అరెస్ట్ నాటి ఘటనలను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటూ సైకో జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సుకు ఒంగోలు డిపో నుంచి 40 బస్సులు తరలించడంతో ప్రయాణికులకు ఈ సమస్య ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
ఈ విషయమై ఒంగోలు డిపో మేనేజర్ను డి న్యూస్ వివరణ కోరగా ముఖ్యమంత్రి సభకు బస్సులు పంపించడంతో కొంతమేర ఇబ్బంది ఏర్పడిందని, అందుకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ బస్సెస్ అరౌండ్ 1.5 hours నుంచి లేవు. జస్ట్ ట్రావెల్ ఓన్లీ లగ్జరీ అండ్ సూపర్ ఫాస్ట్ ఓన్లీ తిప్పుతున్నారు తప్పితే మిగతా బస్సులు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పల్లెటూరు బస్సెస్ అయితే అస్సలు లేవు. అది ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మన వాట్సాప్ గవర్నెన్స్లోనే కంప్లైంట్ చేయడం జరిగింది. మేనేజర్తో మాట్లాడితే 12:30కి అలా పెట్టడం ఒకటి పెడతానని చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా పెడితే అప్పటికైనా కొంతవరకు జర్నీ అనేది తగ్గుతుంది, అంటే జర్నీ టైం అనేది కొంత సేవ్ అవుతుంది. గవర్నమెంటే ఇలా మీటింగ్లు కానీ ఇలా చేస్తే కొంచెం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోసారి 2 బస్సులు పెట్టిన దగ్గర ఒక బస్సు అన్న పెట్టి రన్ చేస్తే మాత్రం బాగుంటుంది. మరి అట్లా కాకుండా మీరు ఇట్లా అన్ని బస్సులు తీసేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అనంతపురంలో ఒక ప్రధానమైన బహిరంగ సభ ఏర్పాటు చేసిన దానివల్ల మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రకాశం జిల్లా, మా పక్కనున్న పల్నాడు, గుంటూరు జిల్లా, అట్లాగే ఈ నెల్లూరు జిల్లాల నుంచి బస్సుల్ని అక్కడికి అనంతపురానికి సమీకరించడం జరిగింది. కొద్దిపాటి అసౌకర్యం ప్రజలకు కలుగుతుంది. ముందుగా విచారిస్తున్నాం. వీలైనంతవరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉన్నటువంటి బస్సులతోటి నడపడానికి అవసరమైన ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కసారిగా 40 బస్సులు మా డిపో నుంచి వెళ్ళటం మూలంగా కొంత రూరల్ ఏరియాకి కొద్దిగా ఇబ్బంది జరిగి ఉండొచ్చు. దీన్ని వీలైనంతవరకు రేపు సాయంత్రం కార్యక్రమం అయిపోవడంతో మళ్ళీ బస్సులు తిరిగి వస్తాయి. వీలైనంతవరకు ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉన్నంతలో మెరుగ్గా సేవలు అందించడానికి అవసరమైన ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవాలని ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాధిక ఉద్బోధించారు. కాపు కళ్యాణ మండపంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు బ్రాంచ్ వారోత్సవాల్లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను లింగ వివక్ష లేకుండా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి పునశ్చరణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, చైర్మన్ శ్రీరాములు రెడ్డి, స్వర్ణోత్సవాల వారోత్సవ కమిటీ చైర్మన్ శివకోటి రెడ్డి, నామినేని మోహన్ రావు, మంత్రి శ్రీనివాసరావు, వివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించారు. స్వర్ణోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వచ్చింది అందిస్తారని మనసారా కోరుకుంటున్నాం. స్వర్ణోత్సవాల రకాలుగా హెల్ప్ చేయడానికి జేసీ సభ్యత్వం అనేది హెల్ప్ అవుతుంది అని, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి 10 రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ చూసి ఇంప్రెస్ అయ్యారు. అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటాను, తెలియని వాళ్ళకి చెప్తాను. మీరు ఏదైతే చేస్తున్నారో, మీ జేసీ తరఫున మీరు చాలా కాలంగా ఏదైతే చేస్తున్నారో అది ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం P4 మీరు వినింటారు. P4 ప్రోగ్రామ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేసి పెట్టింది. ఇందులో ఏంటి అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నతంగా ఉన్నటువంటి మార్గదర్శులు ఫస్ట్ నేను డెవలప్ కావాలి. నా బిజినెస్ బాగుంటే, నా ఉద్యోగం బాగుంటే, నా తెలివి బాగుంటే, నా ఆరోగ్యం బాగుంటే అప్పుడు నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలను. సో ఫస్ట్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటే మీరు చేస్తున్నటువంటి పని ఏది. విద్యార్థులైతే మీ చదువులో మీరు ఫోకస్ చేయండి, మీ గోల్స్ మీరు సాధించండి. ఆల్రెడీ చదువు పూర్తయినటువంటి వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించండి. ఉద్యోగం లేదా బిజినెస్లో ఉన్న వాళ్ళు అయితే మీ యొక్క బిజినెస్ని, మీ యొక్క ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకి చేరడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయండి. మీ నెట్వర్కింగ్ని మీరు పెంచుకోండి. అయితే ఏది చేసినా లీగల్గా చేయండి. ఇల్లీగల్గా చేయడం, పక్కన వాడిని నరికేసి వెళ్ళిపోవాలి, పక్కన వాడిని తొక్కేసి వెళ్ళిపోవాలి అనేటువంటి కుట్రలు మాత్రం దయచేసి చేయొద్దండి. ఉన్నది చాలా చిన్న జీవితం. ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకున్నాను.
ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి మంత్రి శ్రీనివాసరావు గారు, వారు మా పాస్ట్ ప్రెసిడెంటు, మరియు కొంతమంది ప్రముఖులు, మా జేసీ పూర్వ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు కోఆర్డినేటర్గా జి బాలకృష్ణ గారు మరియు ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, శబరినాథ్ నాయర్ గారు, అలాగే జేసీవీ చైర్మన్ అయినటువంటి శివకోటిరెడ్డి గారు, అలాగే మా ఐపీపీ అయినటువంటి వరుణ్ గారు, ప్లస్ మా పిఎస్సీలు, మరియు ఈ వారోత్సవాలకి ఎన్నికబడిన సెక్రటరీ జనసేవ శ్రీనివాస్ గారు మరియు సుబ్రహ్మణ్యం గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే ఈ రోజులాగానే, మొదటి రోజులాగానే ఈ కార్యక్రమం విజయవంతం మా సభ్యులు, మా కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆశీస్సులతో ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్గా నామినేట్ అయిన రాచగర్ల వెంకట్రావును టీడీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షుడు దొడ్డక శేఖర్, ప్రధాన కార్యదర్శి కేనల శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఒంగోలులో మహిళా మార్టు మూతపడింది. క్రయ విక్రయాలకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరగడమే మార్టు మూతకు కారణమని తెలుస్తుంది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంతో మహిళా మార్టు స్థాపించిన 2 ఏళ్లకే మూతపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఒంగోలులో గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మహిళా మార్ట్ 3 నాళ్ల ముచ్చటగా మారింది. ప్రారంభించిన 2 ఏళ్లకే ఈ మార్టు మూతపడింది. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే సరుకులు, తినుబండారాలను మార్టు ద్వారా విక్రయించి ఆదాయ వనరులు సమకూర్చాలనే భావంతో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నిరాశ్రయ కేంద్రంలో మహిళా మార్టును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా మాజీ మంత్రి సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ మార్టును అందుబాటులోకి తీసుకురాగా పార్లమెంటు సభ్యుల నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో పాటు పొదుపు మహిళల నుంచి 1500 రూపాయల చొప్పున వసూలు చేసి మార్టు కోసం కేటాయించారు. దీంతో నిత్యావసర వస్తువులతో పాటు అన్ని హంగులతో కూడిన సౌకర్యాలను మార్టులో కల్పించారు. మార్టును లాభాల బాటలో నడిపించేందుకు ఆర్పీలను సేల్స్ గర్ల్స్గా నియమించి బలవంతంగా పొదుపు మహిళలచే కొనుగోలు చేయించారు. అప్పట్లో మంచి లాభాల బాటలో నడిచిన మహిళా మార్ట్ నేడు వెలవెలబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మహిళా మార్ట్ లక్షల రూపాయల లాభాల్లో నడిచింది. గత ఏడాది డిసెంబర్ వరకు లాభాల్లో ఉన్న మార్ట్ నేడు సరుకులు, సొమ్ము 2 లేక మూతపడింది. పర్యవేక్షణగా ఉన్న అధికారితో పాటు మెప్మాలో ఉన్నతాధికారుల చేతివాటం ఇందుకు కారణంగా కనిపిస్తుంది. తాము చెల్లించిన సొమ్ముకు ఎవరు బాధ్యులు అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మార్టు పర్యవేక్షణలో ఉన్న ఉన్నతాధికారులతో పాటు ప్రాజెక్టు డైరెక్టర్ను వివరణ కోరగా వారు మౌనంగా బదులివ్వటం పలు విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు మార్టు లెక్కలు తేల్చాలని ఆర్పీలు, పీడీ, సీఎంఎంలను నిలదీశారు. మార్టు లెక్కలతో పాటు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. మరోవైపు పీడీ, క్రింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆర్పీలు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. కొత్త సభ్యులు చేర్చాలన్నా, గ్రూపులకు రుణాలు ఇవ్వాలన్నా వారికి ముడుపులు చెల్లించలేక తాము ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మహిళా మార్టులో జరిగిన భారీ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పొదుపు సంఘాల మహిళలు కోరుతున్నారు. మెప్మా ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది డ్వాక్రా మహిళలు. అయితే ఈ పేరుకు భిన్నంగా ఈ మెప్మా శాఖలో అవినీతి రాజ్యం ఏలుతూ ఉంది. ఒక పక్క
అవినీతిని అరికట్టవలసినటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ అవినీతిని ప్రోత్సహించడంతో మెప్మా శాఖలో కింద స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత అధికారి వరకు కూడా చేతివాటం ప్రదర్శించడంతో అవినీతి పేరుకుపోయింది. అవినీతిని పారదోలాల్సినటువంటి ఈ యొక్క మెప్మా ఉన్నత అధికారులు వాటిని ప్రోత్సహించడంతో ఈ మెప్మా శాఖలో అవినీతి భారీ స్థాయిలో ఉందనే దానికి నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహిళా మార్ట్. గత వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళల కోసం అనేక లక్షలు కేటాయించి జగనన్న మహిళా మార్ట్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుమారుగా 60 లక్షల రూపాయలు ఇప్పటి వరకు స్వాహా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి కారకం ఎవరైనప్పటికీ కూడా మహిళలు దాచుకున్నటువంటి సొమ్మును మెప్మా అధికారులు దోచుకున్న పరిస్థితి ఈరోజు మెప్మాలో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికే ఉన్నత అధికారులు దీని మీద దృష్టి సారించిన ఫలితం రాలేకపోతూ ఉంది. దోచుకున్న సొమ్ముకి భద్రత లేకుండా పోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రులు కూడా దీనిపైన దృష్టి సారించి మెప్మాలో ఉన్నటువంటి అవినీతిని పూర్తి స్థాయి విచారణ చేపట్టి దానికి కారకమైనటువంటి వారు కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని కూడా ఇటు మా స్వయం సహాయక సంఘాల మహిళలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అశోక్, డి ఛానల్, ఒంగోలు. చట్టం పట్ల అవగాహన పెంచుకొని వ్యాపారాన్ని కొనసాగించాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఎరువుల దుకాణం నిర్వహణ, లైసెన్సు, రెన్యువల్స్తో పాటు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. వ్యాపారులు, సొసైటీల ప్రతినిధులు వారి అనుమానాలను లేవనెత్తారు. కొన్ని వ్యాపార సంస్థలు యూరియాతో పాటు సుమారు 90 రకాల ఎరువుల ఉత్పత్తులు అమ్మాలనే ఒత్తిడి చేస్తున్నాయని వ్యాపారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల పైగా తీసుకెళ్లాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మలేకపోతున్నామని తెలిపారు. సొసైటీలకు వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, డిఏఓ శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, ఏడీ నాయక్తో పాటు వ్యవసాయ అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి కలవాలన్నా నాకు అవకాశం దొరికేది కాదు. అలాంటిది మీరే మీటింగ్ అరేంజ్ చేసి డిఏఓ గారు ఇది అరేంజ్ చేసి మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముందుగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ప్రకాశం జిల్లాలో సుమారు 500 మంది ఉన్నారండి. ఇవాళ యాక్చువల్గా 500 మంది పిలుద్దాం అనుకున్నాం. నేను మధ్యాహ్నం డిఓ గారు చూసి ఎంతమంది రాగలంటే ఒక పని చేస్తామంటే ఒక 250 మెంబర్స్కి అలౌ చేస్తాను. ఒక చెప్పబట్టి 250 మెంబర్స్ వచ్చారు. అదే రెండో టైం ఉంటే 500 వచ్చేవాళ్ళు. దాంతో ఒకేసారి టైం లేదు కూడా మేము 250 అలౌ చేస్తున్నాము. ముందుగా మేడం ఫస్ట్ ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా గొప్ప చెప్పాలంటే వితౌట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగినట్టు కానీ, సీడ్ ప్రాసెస్ తేడా ఉన్నట్టు కానీ, ఫర్టిలైజర్ డూప్లికేట్ జరిగినట్టు కానీ గత 30 ఏళ్ళ చరిత్రలో ప్రకాశం జిల్లా లేదు మేడం. నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా జిల్లాలో అలా ఎప్పుడు జరగదు, డీలర్స్ కూడా అలా ఏం లేదు, అలా ఏం జరగడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు, ఇంతమంది లేదు. కాబట్టి నేను అది మాత్రం జిల్లా తరఫున చాలా గట్టిగా చెప్పవచ్చు మేడం. అదొకటి సార్, మాకు దూరణాలకు ఇక్కడి నుంచి 55 రూపాయలు యూరియా ఖర్చు వస్తుంది. మాకు దానికి పోటీగా నానో డిఏపిని, నానో యూరియాని వాటిని పోటీ పెట్టి అమ్మమంటున్నారు. దయచేసి మాకు మీ ఆఫీసర్ తరఫు నుంచి మాకు మా డీలర్లందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు చాలా దూరం ఉంది, ఇక్కడికి 125 కిలోమీటర్లు వస్తుంది దూరణాలకు. మాకు ఒక బస్తాకి ఇంత ఖర్చు పడుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫీసర్లందరికీ కొద్దిగా చెప్పి ఎన్ని చేయాలి సార్, మాకు ఈ పోటీ లేకుండా డీలర్లుగా ఇవి పెట్టకుండా చేస్తే మాకు బాగా ఉంటుందని ఇంతటితో ముగిస్తున్నాం సార్. ఒంగోలు నగరంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అత్యాధునిక ఎక్మో చికిత్సతో యువకుడు ప్రాణాల నుంచి కాపాడటం జరిగిందని హాస్పిటల్ చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరి నితిన్ అన్నారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు ఊపిరాడక మార్కాపురంలో ఆసుపత్రిలో చేరి వారి సూచనల మేరకు ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరటం, పరీక్షించిన వైద్య బృందం అతనికి సంబంధించిన పరీక్షలు చేసి నయం చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం వంశీకృష్ణ, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ జహీర్ సుల్తాన్ బృందం పాల్గొన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల పేషెంట్ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్మో గురించి మీరు వినే ఉంటారు. నేను పర్సనల్గా ఎక్మో మొదటిసారి విందంటే 2016లో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది. మళ్ళీ 2020లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎక్మో
పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను. 2025లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి. సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపీస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మన ఊరిలో పొందగలుగుతున్నాం అనేది మీకు తెలియజేస్తూ మీ ద్వారా మన జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. మన హాస్పిటల్లో ఎక్మో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది. కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బాంబే, ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడిప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. అలానే ఈ ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ, దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు దానికి గురించి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు. టీమ్ ఐసీయూలో ఉండే డాక్టర్స్ కానీ, మిగతా డాక్టర్స్ టీము, స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరు. ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో జరగలేదు. మన జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంతవరకు ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ, తిరుపతి, అనంతపూర్, చిత్తూరు, కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది. విజయవాడలో చిన్న పిల్లలకు మాత్రమే సౌకర్యంగా, అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు. ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ యొక్క ఇచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15 యూనిట్స్ రక్తం ఇవ్వాల్సి వచ్చింది. చాలా ఖరీదైన మందులు, పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది. ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక 2 నెలలు కంప్లీట్గా వైద్యం చేసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడిగా ఈ చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ అనే పేషెంట్ ఇది నాకు 3వ కేసు. సో ప్రీవియస్గా గుంటూరులో 2 కేసెస్ ఎక్మో ద్వారా రికవరీ చేయడం జరిగింది. సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చినప్పుడు మ్యాసివ్ పల్మరీ థ్రాంబోఎంబోలిజం అనగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో శ్వాస అందే రక్తనాళాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవ్వడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట. వచ్చినప్పుడు బీపీ 60-50, ఆక్సిజన్ రేటు 56% అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా ఇంటిబేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయింది, థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది. సో 2 డేస్కి కంప్లీట్గా రికవర్ అయ్యారు. కానీ రీనల్ పరంగా, కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది. డయాలసిస్కి సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ వంశీకృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పెన్సరీ టీమ్ ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ రికవరీ అయితే చేయగలిగాము. ఈ ఎక్మో మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం, పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా టైర్ 2 సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషమనే చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు, మిషన్ అనే కాదు, దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ చేయించుకునేదానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది, 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు. ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే జరిగింది. సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగటం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం, ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్, 100% సక్సెస్. ఎక్కడెక్కడైతే మనకి ఆ బ్లీడ్ ఫామ్ అయ్యి అది మనం ఎలాగైతే రక్తపు గడ్డలు ఫామ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ మనం మెల్లిమెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes we did the procedure. సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేశాక మనకి వెంటిలేట్ అనేది, ఊపిరితిత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది. దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది. సో నా వంతు మనం ఏమైతే చేయగలమో పేషెంట్కి ద బెస్ట్ వీ కుడ్ డూ we did it, and I'm very happy to be associated with our hospital and for all the support given by our hospital.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పేషెంట్ని మనం ఎక్మోలో చూడడము అండ్ పేషెంట్కి బయటికి రావడం అండ్ దెన్ అది కూడా మన ఒంగోలు లాంటి సిటీలో పేషెంట్ అనే అతను బయటకు వచ్చారు ఎక్మో నుంచి అంటే దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ న్యూస్ అది. అండ్ నేను ఆ పేషెంట్తో అసోసియేట్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం. 10 రోజుల ముందు నుంచి కాలు నొప్పి తీస్తున్నది. నా దగ్గర ఉన్న హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నా. ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. కొద్ది రోజులకి ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టమై పడిపోయాను. ఆ తర్వాత దాని హాస్పిటల్కి ఎటు వచ్చినా కూడా గుర్తులేదు. తర్వాత డాక్టర్లందరూ నా కోసం చాలా కష్టపడి ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్ని ట్రీట్మెంట్లు చేసి నన్ను కాపాడారు. మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా పోరాడారు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, రికవరీ అవుతున్నాను. 6-7 టైమ్స్ అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా, చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి, మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు. ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు. సార్ చెప్పడం వల్ల ఎక్మో ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజర్ అని సార్ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అది అయింది, అది ఉంది కదా ఛాన్స్, పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలా అయినా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్పాము. సార్ అలాగనే స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత హోల్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో అన్నీ తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. వినాయక చవితి నవరాత్రులు నిర్వహించుకునే వారికి పోలీసు శాఖ కొన్ని నిబంధనలు విధించింది. ప్రధానంగా మండపాలు ఏర్పాటు చేసుకునే కమిటీలు రాత్రి సమయంలో మండపం వద్ద ఒకరు కాపలాగా ఉండాలని, అగ్ని ప్రమాదం, మున్సిపల్, పోలీసు శాఖ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేయడం జరిగింది. డీజే సౌండ్స్ విషయంలో కూడా నిబంధనలు విధించింది. ఏదైనా సంఘటనలు జరిగితే కమిటీ వారే బాధ్యతలు వహించాలని హెచ్చరికలు చేస్తూ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. అయితే నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సౌండ్స్తో మద్యపానం సేవించి నిమజ్జన కార్యక్రమాలు చేపడుతున్నారు. డీజే సౌండ్స్ ఒక మోతాదు దాటితే గుండె జబ్బులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నప్పటికీ నిర్వాహకులు డీజే సౌండ్స్తో అదరకొడుతూ ప్రశ్నించిన వారిపై గొడవలకు దిగుతున్నారు. నిమజ్జన కార్యక్రమాలు రాజకీయ పార్టీల కార్యక్రమాలుగా మారుతున్నాయి. ఇటీవల నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్ తగ్గించాలని కోరిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయటమే ఇందుకు ఉదాహరణ. ఈ దాడికి సంబంధించి కమిటీ వారి బాధ్యత వహించాల్సి ఉండగా వారిది ఏమీ తప్పు లేదంటూ పోలీసు వారిపైన తప్పును నెట్టివేస్తూ అసత్య ప్రచారాలు చేయటం, పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి చట్ట విరుద్ధంగా అలజడి సృష్టించడాన్ని పోలీసు సంఘ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైనా తప్పు సరిచేసుకోవాల్సిన కమిటీలు రాజకీయ రంగును పులిమి దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసు వారి సూచనలు పాటిస్తే నిమజ్జనోత్సవాలు జరుపుకునేటప్పుడు, మరే ఇతర కార్యక్రమాలు జరుపుకునేటప్పుడైనా ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా నగరంలో వైసీపీ శ్రేణులు రైతులు ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన రైతులతో పాటు పార్టీ శ్రేణుల సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ భవన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, బొట్ల రామారావు, మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మతో పాటు రైతు విభాగం నాయకులు, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడం 5 డిమాండ్లతో మేము వచ్చి ఇంటర్నేషనల్లో ప్రధానంగా 5 డిమాండ్స్ పెట్టాము. 5 డిమాండ్లు తెలిసే ఈరోజు పేపర్లన్నింటిలో కూడా 40% షార్టేజ్ ఉంది. ముఖ్యంగా యూరియా కానివ్వండి, తర్వాత
50% కన్నా ఎక్కువ బయట పాలించాలని ఎఫ్టీల ద్వారా రైతు సేవ అంటే ఫ్యూచర్ మార్చాలి. రబీ మంత్రి గారు రబీ సీజన్లో ఆకర్షకు ఒక స్టిక్కర్లు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేశారో చెప్పమనండి. ఎన్ని లక్షల కోట్లు ఈరోజు వీళ్ళు వెచ్చించారో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. అన్నదాత సుఖీభవ కాదు, తెలుగు తమ్ముళ్ళు సుఖీభవ. అన్నదాత ఈరోజు ఆకలికి అలవడిస్తూ ఉన్నాడు. దేవుడు కరుణించినాడు, మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం కనికరించట్లేదు రైతులు. మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కు డిమాండ్కి ఒక వినతిపత్రం తీసుకొని పోయి రైతుల పక్షాన నిలబడి రైతులు రోడ్డు బాటను పట్టారు. 5 ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఎక్కడ ఇచ్చారబ్బా? బయటనే మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, చట్టసభల్లో స్వేచ్ఛ ఇస్తారని నమ్ముతారా? నేను 2014లో మాకు ఎలా జరిగిందో, ఎంత ఘోర అవమానం జరిగిందో మాకు తెలియదా? కొట్టి వాళ్ళు ఊరికే ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వనండి, మేము వచ్చే ఆ సంవత్సరాన్ని. క్రీడలు విద్యార్థుల జీవితాలను నిర్దేశిస్తాయని శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి వెల్లడించారు. పెళ్లూరులోని విద్యాసంస్థల ప్రాంగణంలో మెగా స్పోర్ట్స్ వీక్ను ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రౌండ్ ప్రాంగణంలో జాతీయ జెండా క్రీడా పథకాలను ఎగరవేశారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. విద్యా సంస్థలు చదువుతున్న 3000 మంది విద్యార్థులతో మెగా స్పోర్ట్స్ వీక్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి స్థాయిలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఉద్బోధించారు. ప్రతి ఓటమి గెలుపు మార్గం కావాలన్నారు. క్రీడల ద్వారా స్నేహభావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు గంగా శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రౌండ్లో మన సరస్వతి విద్యార్థులు ఈ మెగా స్పోర్ట్స్ మీట్ని ప్రారంభించి ఎంతో దిగ్విజయం చేసే దిశలో మరి ప్రయాణిస్తున్నారు. గేమ్స్ ఇంతమంది దాదాపు 3000 మంది స్టూడెంట్స్ తోటి గేమ్స్ ప్రారంభించడం అనేది చాలా పెద్ద విషయము. నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా డేర్ ఉండాలి. గణేష్ సారు, శంకర్ సారు పిల్లలు కోరిక మేరకు గేమ్స్ జరపాలి అనే పట్టుదలతోటి ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయడం అంటే ఎంత కష్టమంటే వీళ్ళతో పాటు 300 మెంబర్ స్టూడెంట్స్ 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాల్లో ఉండి మరి ఇంత దిగ్విజయం చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఓడిపోతారు, రేపు గెలుస్తారు, మరలా ఓడిపోతారు, మరలా గెలుస్తారు. అంటే ఈ గేమ్స్ అనేవి ప్రతిరోజు జరుగుతుంటాయి కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఓడిపోయి రేపు గెలిచినప్పుడు ఈరోజు ఓటమిని మర్చిపోయి గెలుపుని
గెలుపు మీద ధీమా పెట్టేసి ప్రతిసారి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబును అరెస్టు చేసి 2 ఏళ్లు పూర్తి, మూల్యం చెల్లించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని కితాబిచ్చిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఎరువుల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ తమీం అన్సారియా. కలెక్టరేట్లో డీలర్లు, సొసైటీ నిర్వాహకులకు అవగాహన సదస్సు. 3 నాళ్ల ముచ్చటగా మిగిలిన మహిళా మార్ట్ మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్పీలు, లెక్కలు చెప్పాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. గెలవాలనుకునే వారికి గమ్యం కనిపిస్తే విమర్శించే వారికి తీరిక మాత్రమే ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.